ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల మంతనాలు. రాహుల్ని కలిసిన మహేష్ గౌడ్, పొన్నం సహా పలువురు నేతలు. బీసీ సదస్సును రాహుల్ దృష్టికి తీసుకువెళ్లిన లీడర్లు. భూ వివాదంలో మోకిల పిఎస్ కు మరోసారి జీవన్ రెడ్డి. 140 ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో పోలీసుల ఎంక్వైరీ. అక్రమంగా ప్లాట్ ఓనర్స్ ను బెదిరించి భూమి లాక్కున్నారని జీవన్ రెడ్డిపై ఆరోపణలు. ములుగు జిల్లా తాడ్వాయిలో మంత్రి సీతక్క పర్యటన. సీతక్క చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, జూనియర్ కాలేజ్ను సందర్శించిన మంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు. నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. నిన్న ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్. విచారణ జరిపి పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా. మీ నేత సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ, చైర్మన్ పదవులైనా ఎందుకు ఇవ్వలేదు? తోపుదుర్తి బ్రదర్స్ పై పరిటాల సునీత ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు మీకెవ్వరూ కనిపించలేదు అంటూ ఆగ్రహం. నెల్లూరు జిల్లా రైలు దోపిడీ ఘటనలో కొనసాగుతున్న విచారణ. నిందితుల కోసం పోలీసుల గాలింపు. సిగ్నల్ బాక్స్ లో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా సర్చ్. నంద్యాల జిల్లాలో చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవ వేడుకలు. కన్నుల పండుగగా ఉత్సవం. భారీగా తరలివచ్చిన భక్తులు. అమ్మవారికి గండదీపం సమర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి. విశాఖ జిల్లాలో పందుల స్వైర విహార్. కోర్మండల్ గేటు శ్మశాన వాటికలో విదారక దృశ్యాలు. పాతిపెట్టిన శవాన్ని పీకు తింటున్న పందులు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఫైర్.